రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలు గడుస్తున్నా న్యాయవాదుల రక్షణ చట్టంపై స్పష్టత ఇవ్వడం లేదని ఫెడరేషన్ బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అనంత్ రెడ్డి మండిపడ్డారు. వరుస హత్యలతో న్యాయవాది వృత్తి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఆగిపోయిన చోటు నుంచే సచివాలయం వరకు పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నామంటున్న అనంత్ రెడ్డితో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్. కావాలంటూ కూడా గత 3 నెలల కిందటనే అయితే మహబూబ్ నగర్ ఏదైతే జోగులాంబ జిల్లా నుంచి కూడా న్యాయవాదులు హైదరాబాద్ అసెంబ్లీ సంబంధించిన సచివాలయానికి పాదయాత్ర కొనసాగించారు, మధ్యలో విరమించారు. ఈ నేపథ్యంలో మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది. అయితే 101 రోజు అయినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావట్లేదు, చెల్లడం లేదంటూ కూడా దీని మీద ఈ రోజు మళ్ళీ భూత్పూర్ ప్రాంతం నుంచి కూడా పాదయాత్ర సాగేందుకు కూడా పూర్తిగా న్యాయవాదులు అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులు సమావేశమయ్యారు. ఈ రోజు నుండి కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించింది ఏదైతే ఫెడరేషన్ బార్ అసోసియేషన్ ఎవరైతే మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు అనంతటి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎందుకు గతంలో మీరు పాదయాత్ర కరెక్ట్ 3 నెలల కింద స్టార్ట్ చేశారు, జోగులాంబ అమ్మవారి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేశారు హైదరాబాద్ సచివాలయానికి, మధ్యలో ప్రభుత్వం ఎలాంటి విన్నపాలు ఇచ్చింది, మళ్ళీ ఎందుకు మరి ఈ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు? తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమం కొరకు తీవ్ర స్థాయిలో పోరాడి పార్లమెంటును సైతం ముట్టడించి తెలంగాణ సాధనలో కీలకమైన భూమిక పోషించినటువంటి న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము గత 10-12 సంవత్సరాల నుంచి కూడా గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము అనునిత్యము న్యాయం కొరకు పోరాడే వ్యవస్థలో ఉంటున్నాం కాబట్టి మా పట్ల కొంతమంది కక్షపూరితంగా వ్యవహరించి హత్యాకాండకు అదేవిధంగా దాడులకు పాల్పడుతున్నారు. గతంలో వామన్ రావు దంపతుల నుంచి మొదలుకొని కరీంనగర్లో శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా నల్గొండలో విజయ్, మొన్న స్వప్న, అదేవిధంగా ఖదీర్, ఇట్లా వరుసగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. మాకు రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫెడరేషన్ తరఫున అన్ని బార్ అసోసియేషన్లు కూడా మా ఈ డిమాండ్ మేరకు మా అలంపూర్ బార్ అసోసియేషన్ మిత్రులు, చాలా చిన్న బార్ అసోసియేషన్, వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోవడం, దాని ఫెడరేషన్ మేము మద్దతు పలికిన తర్వాత పాదయాత్ర భూత్పూర్ వరకు ఒక 5 రోజుల తర్వాత భూత్పూర్ 120 కిలోమీటర్లు చేరుకున్న తర్వాత మన మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా దేవరకద్ర శాసనసభ్యులు మహోత్సవన్ రెడ్డి గారు, అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, వీరందరూ వచ్చి మేము మీ డిమాండ్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, మీ డిమాండ్ 10 రోజుల్లో మేము ముఖ్యమంత్రి ద్వారా మీకు ఆమోదింపచేట మాట అంటే వాళ్ళు మాట ఇచ్చారు మాకు. అదే విధంగా శీతాకాలం సమావేశాల్లో ఈ బిల్లును తీసుకొని వస్తాం, మీరు మా మాట మీద నమ్మకంతో మీరు విరమించండి అని చెప్పిన కారణంగా తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం. వారు మాట ఇచ్చి కూడా ఇప్పటికీ 10 రోజులు అన్నారు, 100 రోజులకు దగ్గర వస్తుంది కాబట్టి దీని మీద ఇప్పటి వరకు అయితే వాళ్ళ స్పందన లేదు. కారణంగానే మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు కూడా పాదయాత్ర చేస్తే బాగుంటుందని చెప్పి, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ పాత జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు అందరం కూడా మళ్ళీ ఇక్కడ నుంచే ఎక్కడైతే పాదయాత్ర టెంపరీగా వాయిదా వేయడం జరిగిందో ఆ ప్రాంతం నుంచే పాదయాత్ర చేస్తే బాగుంటుందని ఈరోజు ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తా ఉన్నాం. రైట్ సార్, అంటే ఇప్పుడు గత 3 నెలల కిందట మీదే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని కూడా న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం మీరు డిమాండ్ చేసినప్పుడు కూడా ఈ మధ్య కాలంలో మొన్న చూసినటువంటి మహిళా న్యాయవాది కావచ్చు, అలా ఖదీర్ కావచ్చు, మిగతా న్యాయవాదులు చాలా అత్యంత దారుణంగా కూడా వాళ్ళని దాడి చేయడం జరిగింది, మరణించడం జరిగింది. దీని మీద అంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీరు శీతాకాల సమస్యలనే ఖచ్చితంగా ఈ న్యాయవాదులకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చినప్పుడు ఎందుకు తీర్చలేదు? గతంలో మాకు ప్రామిస్ చేసినప్పటి నుంచి ఏదైతే భూత్పూర్ చౌరస్తాలో మేము మా పాదయాత్రని వాయిదా వేసిన తర్వాత రాష్ట్రంలో 2 న్యాయవాదులు హత్యకు గురి కావడం జరిగింది, యువ న్యాయవాదులు. అదే కాకుండా రాష్ట్రంలో అక్కడక్కడ ఒక 4-5 ప్లేస్లలో అడ్వకేట్ల మీద దాడులు కూడా జరిగినాయి. దాన్ని ఇక మాకు మాట ఇచ్చిన ఏదైతే ఎమ్మెల్యేలు మేము రెగ్యులర్గా వాళ్ళకి టచ్లో ఉన్నాం. వారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు అని చెప్పి, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఇవల్ల ఉన్నాయి అని చెప్తూ వచ్చారు. కానీ ఇంకా ఇప్పటి వరకు అయితే మాకు గట్టి మాట ఇవ్వలేదు. దాని కారణంగానే ఉద్యమ కార్యాచరణ చేపట్టినాం. మేము రక్షణ చట్టము అమల్లోకి వచ్చే వరకు ఈ పోరాటం చేస్తాం. ముఖ్యంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఈ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని పొందుపరచలేకపోతే ఎలాంటి ఉద్యమాన్ని మీరు ముందుకెళ్తారు? ఈరోజు ఈ పాదయాత్ర, ఈ రోజు ప్రారంభమైన పాదయాత్ర 27వ తారీఖు సెక్రటరియట్ వరకు చేరుకుంటుంది.
వేలాది మంది న్యాయవాదులు అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని కోర్టులను విధులను బహిష్కరించి 27వ తారీఖు రోజు అంత ఆరాంఘర్ నుంచి వేలాదిగా సెక్రటరియట్ ముట్టడికి వెళ్తాం. మొత్తం మీద కూడా అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి న్యాయవాదులపై దాడులు కావచ్చు, అలాగే ఇది ఖచ్చితంగా న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకెళ్లడంతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు కూడా అయితే మొదటిగా జోగులాంబ అయితే గద్వాల జిల్లా ఉందో ఆ జిల్లా నుంచి కూడా పాదయాత్ర స్టార్ట్ అయింది సచివాలయానికి. గతంలో కరెక్ట్ 101 రోజు కిందట అయితే రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పి న్యాయవాదులకు అయితే సూచనలు సలహాలు ఇచ్చారో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయవాదులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. లేని ఏడల ఖచ్చితంగా మేము న్యాయవాదుల మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదుల పైన జరుగుతున్న దాడులు హత్యలు తీవ్రంగా ఖండించి ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాం, ప్రత్యేక చట్టం తీసుకురాకపోతే ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగా 9 టీవీ, మహబూబ్ నగర్.